తిరుపతి నగరంలోని ఆటో నగర్ కి పక్కన ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుకాణదారులను నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియా జీవకొన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్లపై గుంతలు పూడ్చే విధానాన్ని ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లపై పక్కన ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు, టైర్లు పడేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఐఏసీ వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారి దుకాణాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ఏరియాలో అపరిశుభ్రతపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులతో కలిసి పరిశీలించామని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ టైర్లు, వ్యర్థాలు వేయడంతో అపరిశుభ్రంగా ఉందన్నారు. ఈ ఏరియా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఏపీఐఏసీకి చెందిందని అన్నారు. కాబట్టి తాము పారిశుద్ధ పనులు చేసేందుకు వారు మనకు యూజర్ ఛార్జీలు చేస్తే పారిశుద్ధ పనులు చేయడం జరుగుతుందన్నారు. అయితే ఇక్కడ అపరిశుభ్రత వలన ఆటో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నాయని, గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చినా సరైన స్పందన లేకపోవడంతో తిరిగి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే ఏపీఐఏసీ దుకాణదారులతో త్వరలోనే సమావేశం నిర్వహించి పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టేందుకు చర్యలు చేపడతామని అన్నారు. జీవకొనలో రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉండడంతో పరిశీలించామని అన్నారు. నగరంలో 895 గుంతలు గుర్తించి పూడిక పనులు చేస్తున్నామని అన్నారు. వర్షాల వలన కూడా ఏర్పడిన గుంతలు కూడా పూడ్చుతున్నామని అన్నారు. ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా మీ వద్దకు వచ్చే మా సిబ్బందికి అందించి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ అన్నా అనిత, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆటో నగర్ అలాగే జీవకొన విజిట్ చేయడం జరిగింది. ఆటో నగర్లో ఎందుకంటే ముఖ్యంగా అడ్వర్స్ న్యూస్ కూడా వస్తున్నాయి, అక్కడ చెత్త తీయట్లేదనేసి. కానీ అది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఐలా కింద వస్తుంది, ఏపీఐసీ కింద వస్తుంది కాబట్టి కార్పొరేషన్ కింద రాదు. మనం కార్పొరేషన్ మనం చెత్త తీయడం కానీ, అక్కడ క్లీన్ చేయడం కానీ, ఈ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి టేకప్ చేయడం అన్నీ కూడా ఏపీఐసీ కింద వస్తుంది. అదొక ఇండస్ట్రియల్ ఏరియా, వాళ్ళు టేకప్ చేయాల్సి ఉంటుంది. లేదా యూజర్ ఛార్జెస్ అనేది పే చేస్తే మనం టేకప్ చేస్తాము. సో అక్కడ వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాము, ఇంకొక నోటీస్ కూడా పెడతాము. అది హెల్త్ కన్సర్న్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆ బురద చెత్త అంతా అట్లాగే ఉండి అది క్లీన్ చేయకుండా అంటే ఒక నోటీస్ పెడతాము. ఈ నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ కూడా ఏపీఐఏసీ అక్కడ ఉన్న ప్రెసిడెంట్, ఆటో నగర్ ప్రెసిడెంట్, కార్పొరేషన్ కూర్చొని ఏమి హౌ వీ కెన్ రిజాల్వ్ అనేది చూసి దాని ఒక సొల్యూషన్ అనేది తీసుకొని వస్తాము. సెకండ్, జీవకోన ఏరియాకు వెళ్ళినప్పుడు చాలా పాట్ హోల్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు పాట్ హోల్స్ ఏవైతే గుంతలు, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో ఫస్ట్ దాన్ని ప్యాచ్ వర్క్ చేయమంటున్నారు ప్రియారిటీ బేసిస్ పైన. మనం కార్పొరేషన్ పరిధిలో 895 పాట్ హోల్స్ గుర్తించేసి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 70 తప్ప అన్నీ కూడా వేసాము. ఇంకా వర్షానికి పాట్ హోల్స్ వచ్చినవి ఉన్నాయి, వాటి నామినేషన్ బేసిస్ అయినా తీసేసుకొని త్వరగా ఒక 15 డేస్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాము. అలాగే జీవకోన ఏరియాలో కూడా ఏవైతే పెద్ద పెద్ద పాట్ హోల్స్ ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా డ్రైన్స్ క్లీన్ చేయనివి స్కెడ్యూల్ ప్రకారం క్లీన్ చేయమని చెప్తాము. రిక్వెస్ట్ ఏంటంటే, విజ్ఞప్తి అందరికీ డ్రైన్స్లో చెత్త వేయకోకుండా, అలాగే మనం డంప్ వేయకోకుండా ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు ఆ చెత్త ఇవ్వాలి, తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం.